హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘ సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. అపూర్వ అలా భూమికి హారతిచ్చి బొట్టు పెట్టగానే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే ఎదురుగా ఉన్న శరత్చంద్రని చూసి భూమి అయితే ఎమోషనల్ అవుతూ నాన్న అంటూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర కూడా అమ్మ భూమి అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. ఇది విన్న నక్షత్ర అయితే మమ్మీ ఏంటిది, ఇందాక కూడా ఇది నా ఇల్లు అంది, నన్ను చెల్లి అని చెప్పి పిలిచింది, ఇప్పుడు డాడీనేమో నాన్న అంటుంది, అసలు ఏం జరుగుతుంది మమ్మీ అని చెప్పేసి అలా నక్షత్ర అపూర్వని అడుగుతూ ఉంటుంది. తర్వాతేమో ఇంట్లో వాళ్ళందరూ అలా హాల్లోకి రాగానే ఇక అక్కడ భూమిని చూసి ఇందు అయితే మామయ్య దీన్ని ఎందుకు ఇంట్లోకి రానిచ్చారు, ఇది అత్తయ్యకే ఎదురు మాట్లాడుతుంది తెలుసా, ఇది అత్తయ్యని ఎన్ని మాటలందో, ముందు దీన్ని బయటికి పంపించేయండి, ఇది ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇందు చెప్తుంది. ఇక అప్పుడే మీరా కూడా అవునన్నయ్య ఈ భూమి మొన్న కూడా వచ్చి మా ఆయన్ని కలవాలి అని చెప్పేసి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది, ఇంతకు ముందులానే ఆయన్ని ఇంకా శారదని కలపాలి అని చెప్పేసి మీతో మాట్లాడడానికి వచ్చిందేమో, ఈ భూమి కంకణం కట్టుకున్నట్టుందన్నయ్య, నన్ను మా ఆయన్ని దూరం చేయాలి అని చెప్పేసి దాని మాటలేమీ నువ్వు నమ్మద్దన్నయ్య, ముందు దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయి అన్నయ్య అని చెప్పేసి అలా మీరా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర అయితే అసలు తను ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నారు, తన గురించి ఏదో మాట్లాడాలి అని చెప్పి నాకు ఫోన్ చేసింది, అందుకని నేనే రమ్మని చెప్పాను, మీరెందుకు అలా కంగారు పడుతున్నారు, నేనున్నాను కదా, ఏమీ కాదు, భూమి తనకేదో కష్టం వచ్చింది చెప్పుకోవడానికే వచ్చింది అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే అమ్మ భూమి వీళ్ళ మాటలేమి నువ్వు పట్టించుకోకు, ఇప్పుడు చెప్పమ్మా నువ్వు వచ్చిన పని ఏంటి, మొన్న నిన్నెవరో కిడ్నాప్ చేశారు అని ఆ గగన్ గాడు వచ్చి పెద్ద గొడవ చేశాడు, అసలు అదంతా నిజమేనా అని శరత్చంద్ర అలా అడగగానే ఇక భూమి అయితే అవును అంకుల్ నన్ను కిడ్నాప్ చేశారు, వాళ్ళు నన్ను చంపబోతూ ఉంటే ఇక అప్పుడే గగను దేవుడిలాగా వచ్చి నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పేసి అలా భూమి చెప్తుంది. ఇక ఆ మాట వినగానే శరత్చంద్ర కోపం వచ్చి అమ్మ భూమి నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో గుర్తుపడదావా, వాళ్ళు ఎవరో చెప్పమ్మా, ఎక్కడుంటారో నా గన్తో షూట్ చేసి పడేస్తాను అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక అపూర్వ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక భూమి ఏమో శరత్చంద్ర అడిగిన దానికి జవాబు చెప్పకుండా అలా అపూర్వ వైపే చూస్తూ ఉంటే ఇక అప్పుడే శరత్చంద్ర భూమి ఏంటమ్మా నేను నిన్ను అడుగుతుంటే నువ్వు అపూర్వ వైపు చూస్తున్నావేంటి అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే అపూర్వ దగ్గరికి వెళ్ళి చెప్పండి ఆంటీ అంకులు అడుగుతున్నారు కదా, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో, నన్ను కొట్టి తిట్టి ఎందుకు చంపాలి అనుకున్నారో చెప్పండి ఆంటీ అంకుల్కి అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అపూర్వ అయితే షాక్ అయిపోయి ఏంటి నిన్నెవరో కిడ్నాప్ చేస్తే నన్ను చెప్పమని చెప్తున్నావు, అసలు నాకు వాళ్ళకు ఏంటి సంబంధం, వాళ్ళు ఏమైనా నా చుట్టాలా ఏంటి నన్ను చెప్పమంటున్నావు అని చెప్పేసి అలా అపూర్వ అంటుంటే అదేంటంటే మీకు తెలుసు కదా నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో, నన్ను ఎందుకు కొట్టించారో, ఎందుకు చంపించాలి అనుకున్నారో అని చెప్పేసి భూమి అనగానే బావా ఇది అబద్ధం చెప్తుంది బావా, నాకు దీన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళకు ఏ సంబంధం లేదు, అసలు ఇది ఎవరని నేను చంపిస్తాను బావా అని చెప్పేసి అపూర్వ కంగారు పడిపోతూ శరత్చంద్రకి చెప్తుంది. ఇక అప్పుడే ఇందు అయితే ఏంటే నువ్వు ప్రతిసారి మా ఇంటికి మా అత్తయ్యతో గొడవ పెట్టుకోవడానికి, మా అత్తయ్యని నానా మాటలు అనడానికే వస్తావా, నువ్వేంటి ఈరోజు వచ్చి మా అత్తయ్య మీద నిందలేస్తున్నావు, మా అత్తయ్య నిన్ను కిడ్నాప్ చేయించడం ఏంటే, ఆఫ్టర్ ఆల్ దిక్కుమొక్కు లేని దానివి, అందుకే మామయ్య ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దు అని చెప్పేది, చూడు ఇప్పుడు ఇది ఇంట్లోకి వచ్చి అత్తయ్య మీదే నిందలేస్తుంది అని చెప్పేసి ఇందు అనగానే ఇక శరత్చంద్ర కూడా అవునమ్మా భూమి నువ్వేంటి అపూర్వని అడుగుతున్నావు, నిన్నెవరో కిడ్నాప్ చేస్తే ఆ విషయం అపూర్వకి ఎలా తెలుస్తుంది, వాళ్ళెవరో తనకెలా తెలుసని చెప్తున్నావు అని చెప్పేసి అలా శరత్చంద్ర అడగగానే తెలుసు అంకుల్ అపూర్వ గారికే తెలుసు, ఎందుకు అంటే నన్ను కిడ్నాప్ చేయించింది, రౌడీల చేత తిట్టించి కొట్టించింది, ఆఖరికి నన్ను చంపాలని చూసింది ఈ అపూర్వ గారే అని చెప్పేసి అలా భూమి నిజం చెప్పగానే ఇక నక్షత్ర అయితే షాక్ అయిపోయి అంటే ఆ రోజు నేను వికారాబాద్ ఫారెస్ట్లో ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు మమ్మీ కంగారు పడిపోతూ తన చుట్టూ రౌడీలు ఉన్నారు, అంటే ఆ రోజు మమ్మీ భూమిని కిడ్నాప్ చేయించిందా, అంటే ఇది చెప్పేది నిజమే అన్నమాట అని చెప్పేసి తన
మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే శరత్చంద్ర అయితే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఏ రోజు చిన్న తప్పు కూడా చేయదు నా అపూర్వ. ఈ ఇంటి పరువు ప్రతిష్టలే ప్రాణంగా బతుకుతుంది. అలాంటి తన మీద నిందలేస్తున్నావేంటమ్మా భూమి అని చెప్పేసి అలా శరత్చంద్ర అడగగానే, నేనేమి నిందలేయట్లేదు అంకుల్, నిజమే చెప్తున్నాను. ఆ రోజు నన్ను కిడ్నాప్ చేయించింది ఈ అపూర్వ గారే. నన్ను కిడ్నాప్ చేయించి నా దగ్గరున్న శోభాచంద్ర గారి గజ్జెలు శాల్వా తీసుకొని నన్ను చంపేయమని చెప్పేసి అక్కడి నుండి వచ్చింది అని చెప్పి భూమి అనగానే ఇక మీరా కూడా, ఏంటి మా వదిన మీద నిందలేస్తున్నావు? మా వదిన ఏ రోజు చీమకు కూడా హాని తలపెట్టదు. అలాంటిది ఒక మనిషి ప్రాణం తీయాలి అని చూసిందని చెప్పి నువ్వు ఈరోజు నిందలేస్తున్నావేంటి అని చెప్పేసి మీరా అంటుంది. ఇక భూమి ఏమో, నేనేమి నిందలేయలేదండి, నేను చెప్పేది నిజమే. నేను చెప్పేది నిజం కాకపోతే నా దగ్గర ఉండాల్సిన శోభాచంద్ర గారి గజ్జెలు శాల్వా ఇప్పుడు అపూర్వ గారి దగ్గర ఉన్నాయి అని భూమి అనగానే ఇక శరత్చంద్ర అయితే 2 రోజుల క్రితం శోభాచంద్ర గజ్జెలు ఇంకా శాల్వా అపూర్వ దగ్గర ఉండడం చూసి ఇక అప్పుడు అడిగినప్పుడు అపూర్వ చెప్పిన సమాధానాన్ని గుర్తు చేసుకొని, అంటే భూమి చెప్పేది నిజమేనమాట. ఇన్నేళ్ళుగా ఇంట్లో ఎక్కడ శోభాచంద్ర గుర్తులు కనిపించలేదు. అలాంటిది అపూర్వ దగ్గర సడన్గా ఆ శాల్వా గజ్జెలు ఎలా వచ్చాయి అని చెప్పేసి తన మనసులో ఆలోచిస్తూ ఇక అపూర్వనైతే, ఏం అపూర్వ చెప్పు, భూమి చెప్తుంది కదా, నువ్వు నిజంగానే తనని కిడ్నాప్ చేయించావా అని చెప్పేసి అలా అడుగుతుంటే, ఏంటి బావా నువ్వు నన్నే అనుమానిస్తున్నావా దాని మాటలు నమ్మి? అసలు నాకేం తెలియదు బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర అయితే, సరే భూమి తప్పే చెప్తుంది అనుకున్నాం, మరి ఇన్నేళ్ళుగా లేని శోభాచంద్ర గజ్జెలు శాల్వా నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని చెప్పి అడగగానే, బావా అది ఆ సంచి నాకు వస్తూ ఉంటే రోడ్డు మీద కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో అక్క శాల్వా గజ్జెలు కనిపించాయి. ఇన్నేళ్ళుగా అక్క గుర్తులు లేక ఎంతో బాధపడుతున్న నాకు అవి ఎంతో ఊరట కలిగించాయి అని చెప్పి వాటిని ఇంటికి తెచ్చుకున్నాను అని చెప్పేసి అపూర్వ చెప్తుంది. ఇక అప్పుడే భూమి అయితే, తను చెప్పేది అబద్ధం అంకుల్, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. నేను కొన్నేళ్ల కిందట మీ బొమ్మల ఫ్యాక్టరీ పక్కనే దొరికానంట. అప్పుడు నాతో పాటు శోభాచంద్ర గారి గజ్జెలు శాలువా ఉన్నాయి. బిడ్డలు లేని 2 భార్యాభర్తలు నన్ను తమ కన్న కూతురులాగా పెంచుకున్నారు. ఈ మధ్య కాలంలో అనుకోకుండా నేను వాళ్ళ బిడ్డను కాను అని, నేను దొరికినప్పుడు ఈ శాలువా గజ్జెలు ఉన్నాయని ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు నిజం బయట పెడితే నా వాళ్ళను వెతుక్కుంటూ నేను ఈ ఊరు వచ్చాను. అలా నా వాళ్ళను నేను వెతుక్కుంటూ ఉంటే అప్పుడే ఈ అపూర్వ గారు నన్ను కిడ్నాప్ చేయించి నా దగ్గరున్న శోభాచంద్ర గారి గజ్జెలు ఇంకా శాల్వాకు నాకు ఉన్న సంబంధం ఏంటి అని తెలుసుకొని నన్ను చంపించాలి అనుకుంది. అసలు నిజమేంటంటే నేను శోభాచంద్ర గారి కూతుర్ని. ఆ రోజు ఫ్యాక్టరీ మంటల్లో తను కాలిపోకముందే నన్ను ప్రసవించి బొమ్మలో పెట్టి నన్ను బయటికి విసిరేసింది అని కొంతమంది చెప్పారు అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే, అలా జరగడానికి వీల్లేదమ్మా, ఆ రోజు శోభాచంద్ర పూర్తిగా మా కళ్ళ ముందే కాలిపోయింది అని అపూర్వ చెప్పింది అని చెప్పేసి అనగానే, అదంతా అబద్ధం అంకుల్, అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది అని చెప్పేసి కార్మికుల కుటుంబాలు బాగుండాలి అంటే ఫ్యాక్టరీకి నిప్పు పెట్టాలి, దానికి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఫ్యాక్టరీలోని కార్మికుల కుటుంబాలన్నీ బాగుపడతాయి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంకుల్ని మభ్యపెట్టి శోభాచంద్ర అంటే మా అమ్మని లోపల పెట్టేసి ఈ అపూర్వ ఆ అంకుల్ చేత ఫ్యాక్టరీకి నిప్పంటించింది. అది తెలియక అంకులు ఫ్యాక్టరీకి నిప్పు పెట్టారు. ఇక ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని మీరు తనని ప్రాణాలతో వదిలిపెట్టరు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంకుల్ని బెదిరించి, మీరా నిన్ను ప్రేమిస్తుంది, నువ్వు మీరాను పెళ్లి చేసుకుంటే నీ భార్య బిడ్డలు అలాగే నేను అందరం సేఫ్గా ఉంటాం అని చెప్పేసి ఇక అర్జెంటుగా మీకు తెలియకుండానే మీరా గారికి కృష్ణప్రసాద్ అంకుల్కి 2వ పెళ్లి చేసింది అని చెప్పేసి అలా భూమి చెప్తుంది. ఇక అప్పుడే శరత్చంద్ర అయితే కోపంగా, ఏంటి అపూర్వ అని గట్టిగా అంటుంటే, బావా నిజంగానే నాకేం తెలియదు బావా, నేను ఎప్పుడైనా అక్కని అలా చూశానా? నేను అక్కని సొంత అక్కలాగా చూసుకునేదాన్ని, ఒక తల్లి కడుపున పుట్టకపోతే పోయినా సొంత అక్క చెల్లలాగా ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పైన నుండి మెట్లు దిగి వస్తున్న కృష్ణప్రసాద్ అయితే, అవునండి ఆ అమ్మాయి చెప్పింది నిజమే, ఈ అపూర్వ గారి నిజస్వరూపం ఎన్నోసార్లు నేను బయట పెట్టాలి అనుకున్నాను కానీ పెట్టలేకపోయాను. ఆ రోజు ఈ అపూర్వ గారు నాకు మాయమాటలు చెప్పి నా చేత ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించారు. లోపల శోభాచంద్ర గారు ఉన్నారు అన్న విషయమే నాకు తెలియదు. తను నన్ను ఎప్పుడు ఒక తోడబుట్టిన వాడిలాగా అన్నయ్య అన్నయ్య అంటూ ఎంతో ప్రేమగా చూసుకుంది.
అలాంటి ఆవిడ ఫ్యాక్టరీలో ఉంది అని నాకు తెలియకుండానే నా చేత ఫ్యాక్టరీకి నిప్పంటించింది. ఈ విషయాన్ని నేను మీకు చెప్పాలి అని మీ దగ్గరికి వస్తుంటే నాకు పెళ్ళయిందని, నా భార్య బిడ్డల్ని మీరు చంపేస్తారు అని చెప్పేసి నన్ను భయపెట్టి మీరాతో నా పెళ్ళి చేసేసింది. ఎప్పుడు ఈ విషయం మీకు చెప్పాలి అనుకున్నా ఈ అపూర్వ గారు అడ్డుపడుతూనే ఉన్నారు. కానీ ఆవిడ ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. నిజం ఎప్పుడైనా నిప్పులాగా కాలుతుంది, బయటికి వస్తుంది అని చెప్పేసి అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఇక శరత్చంద్ర ఏమో అపూర్వని అలా కోపంగా చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో అపూర్వని ఏం చేస్తాడు, భూమిని తన కూతురుగా ఒప్పుకుంటాడా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.